హలో గాయ్స్, వెల్కమ్ టు పెద్ద ఆటగాడు. నేను మీ పోటుగాడు. ఈ రోజు వచ్చేసి ఫలక్నామాలో గట్టర్ బ్లాగ్ చూసేద్దామా? అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురు. కాలం మారుతున్న కొద్దీ పోతరాజులలో కూడా మార్పు అనేది జరిగింది. అలా వాళ్ళు రెడీ అయ్యి వివిధ రకాల వేషధారణలతో అమ్మవారి ముందు నాట్య ప్రదర్శనలు జరుపుతారు. అలా చేయడం వల్ల వారి వారి కోరికలు నెరవేరుతాయని గట్టి ఘటం అంటే ఏంటిదంటే అమ్మవారి యొక్క స్వరూపం. ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని అందంగా అలంకరించి పూలతోని పసుపు కుంకుమ ఒక్కొక్క శ్రీమూర్తి అయితే ఏ విధంగా నిండుగా ఉంటుందో ఈ అమ్మవారికి వడి బియ్యము పసుపు కుంకుమ అన్ని సమర్పించి పూలతోని అందంగా రెడీ చేసి ఎవరైతే ఘటాన్ని తన నెత్తిపైన ఎత్తుకుంటాడో తను కూడా పసుపు కుంకుమలతో నిండుగా, అంటే ఒక అమ్మవారి యొక్క తమ్ముడు పోతరాజు అయితే ఏ విధంగా రెడీ అవుతాడో ఆ విధంగా ఆ ఘటాన్ని ఎత్తుకున్న ఆయన కూడా ఆ విధంగా రెడీ అయ్యి అలంకరించుకొని అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు ఆ ఘటంలో మొత్తము ఆవహించినట్టు ఉంటే ఆ ఘటాన్ని ఎత్తుకున్న అతను పసుపు కుంకుమలతో నిండుగా రెడీ అయ్యి తన నెత్తిన ఎత్తుకొని అమ్మవారిని బాజా భజంత్రిలతో డప్పు వాయిద్యాలతో ఆ నెత్తిలో పెట్టుకొని అమ్మవారిని సంతోషపరచడానికి నాట్యం చేస్తూ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఆ ఘటాన్ని అనేది సమర్పించడం జరుగుతుంది. జోగిని శిరీష బోనం గాని జోగిని నేత్ర బోనం వాళ్ళు అక్కడ అమ్మవారిని పసుపు కుంకుమలతో బోనం అనేది రెడీ చేసుకోవడం మనకి ఏర్పాట్లు అనేవి చేసుకుంటున్నారు. పోతరాజులు వారి యొక్క కళను అక్కడ చూపించడానికి వారి యొక్క వేషధారణ, వాళ్ళ యొక్క సామాగ్రి, వాళ్ళ యొక్క పసుపు కుంకుమలతో రెడీ చేయడానికి వాళ్ళ ఏర్పాట్లు అనేవి అక్కడ అనేవి జరుగుతుంది. అంటే అమ్మవారికి అనే దీపాలు ఎందుకున్నాయి అంటే అమ్మవారి యొక్క రూపం ఏదైతే అమ్మవారి యొక్క రూపం ఉందో ఆ దీపపు కాంతుల్లో ఆ కాంతి అనేది అమ్మవారి మొహం మీద పడి ఇంకా యొక్క తేజస్సు అమ్మవారి యొక్క అట్రాక్టివ్ అనేది ఎక్కువ ఉండడానికి ఆ దీపాలు అనేవి అట్లా మేము సెట్ చేయడం అనేది జరిగింది. ఘటం తయారు చేయడానికి పోతురాజులు రెడీ అవ్వడానికి మాకంటూ కొంత సమయం అనేది పడుతుంది. ఒక 2-3 అవర్స్ పట్టవచ్చు మొత్తం ఘటం పోతురాజులు అయితే రెడీ అవ్వడానికి. వాళ్ళు నాట్యం చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క మొక్కులు అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జోగినీలు అంటే జోగినీలు బోనం చాలా అందంగా రెడీ చేసుకొని సాక్షాత్తు ఆ అమ్మవారి బోనం ఎత్తుకొని డిల్లం బెల్లం చప్పులతో తాండవం చేసినట్టు ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. అంటే నాట్యం ఎందుకు చేస్తారంటే వాళ్ళకు అమ్మవారు ఆవహించినప్పుడు వాళ్ళకి వాళ్ళు తనని మరిచి అమ్మవారిని సంతోషపరచడానికి నాట్యం అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఘటాన్ని ఎత్తుకున్న మనిషి ఉన్నాడో తను ఆ ఘటాన్ని ఎత్తుకొని నాట్యం అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారిని సంతోషపరచడానికి ఆ ఘటాన్ని ఎత్తుకొని అమ్మవారి యొక్క రూపాన్ని ఎత్తుకొని నాట్యం అనేది చేయడం జరుగుతుంది.